ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినం ఈ విధముగా మనం అందరం దేవుని మందిరములో చేరి దేవుని మయంపరచడానికి ఆ దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరంలో ఉండడం సంతోషంగా భావిస్తున్న వారందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మయంపరుస్తాం. ఇంకొంచెం గట్టి కొడదాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించబోతా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళ్దాం. మనం అందరం అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యమయును దేవా, ఈ వాక్యమును మాకు బయలుపరచండి. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ప్రార్థన చేయండి. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు. ఈ సమయంలో అయ్యా కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితములు దయచేయండి. నీ ఆత్మ ద్వారా తండ్రి యేసే ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కావలసిన మాటలు దయచేసి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది కదా. ఈరోజు ఏంటి చెప్పండి? ఫాదర్స్ డే. హల్లెలూయా. ఫాదర్స్ డే సందర్భంగా మనం అందరం కూడా దేవుని మందిరంలో ఉండడం అనేది దీవెనకరంగా నేను తలస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మన అయ్యగారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆత్మీయ తండ్రి, హృదయపూర్వకంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి అందరం చప్పట్లు కొట్టి అయ్యగారిని అభినందిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకు కావలసిన ఆత్మీయ తండ్రులను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎంతమందికి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ పక్కన వాళ్ళని అడగండి. సిద్ధమేనా? దేనికి? వినడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. అదేంటి అంటే, తండ్రుల వలన వచ్చే ఆశీర్వాదములు. ఏంటి? తండ్రుల వలన వచ్చే ఆశీర్వాదములు. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయుచున్నాను. హల్లెలూయా. తర్వాత వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్న స్థితిలో మనకు ఈ లోకంలో క్రీస్తునందు ఉపదేశకులు అంటే ఉపదేశించే వాళ్ళు అనేకులు ఉండి ఉండొచ్చు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, కానీ మీకు తండ్రులు అనేకులు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకమైన తండ్రులు ఈ లోకంలో మనకు ఉండరు. ఉపదేశకులు అనేకులు ఉండొచ్చు. దేవుని వాక్యమును తెలియపరచడం, దేవుని వాక్యమును మనకు బోధించే వాళ్ళు బోధకులుగా, ఉపదేశకులుగా అనేకులు ఉండొచ్చు. కానీ తండ్రులు అనేకులు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే తండ్రులు తక్కువ ఉన్నారు, అంతేనా అనేది ఎవరు తెలియపరుస్తున్నారు? అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం నుండి.
మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన నిజమైన తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకమందున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో దేవుడు మనకు తండ్రులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమను మనం గ్రహించడానికి ఈ లోకములో తండ్రులను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనందరము జన్మించడానికి మనందరి జీవితంలో తండ్రులు ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, అవునా కదా? కొందరికి తల్లిదండ్రులు తెలియని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ లోకమునకు రావడానికి ఒక తండ్రి పాత్ర ఉండడము మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము తండ్రులను అనేక విధాలుగా పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం చెప్పండి? నాన్న అంటారు, ఇంకా మేమైతే డాడీ అంటాం, ఇంకా పప్ప అంటారు కొంతమంది, ఇంకా బాపు, ఇంకా నాన్న అంటారు, ఇంకా అయ్యా అంటారా? కొంత దగ్గరలో అంటారు అనుకుంటా. నాయన అంటారు, ఇంకా ఈ విధంగా అనేక విధాలుగా పిలవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో తండ్రిని మనం మన అలవాటును బట్టి ఒక విధంగా పిలుస్తూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు నిజమైన తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ లోకంలో మనకు దేవుడు అనుగ్రహించిన తండ్రులందరూ కూడా ఆయన యొక్క ప్రేమను కొద్దో గొప్ప మనకు పరిచయం చేస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న తండ్రులు ఎవరు కూడా తండ్రి అయిన దేవునితో మనం పోల్చలేం. వింటున్నారా? తండ్రి అయిన దేవునితో సరిపడ్డ వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా తండ్రి పాత్రను వహించడానికి వాళ్ళు చేయగలిగిన సామర్థ్యం కొలది, వాళ్ళకు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మంచి తండ్రిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏ తండ్రి కూడా ఈ లోకంలో సంపూర్ణంగా మనల్ని నడిపించే స్థితిలో ఉండరు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, అది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన తల్లిదండ్రులు ఆ విధంగా లేరు కదా, ఈ విధంగా లేరు కదా అనేసి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ అయిన తండ్రులు ఎవరు కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా పర్ఫెక్షన్లోనికి జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వారే. స్తోత్రం, హల్లెలూయా. అయితే అందుకే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మనకు ఒక్కడే తండ్రి, ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనల్ని నడిపించడానికి మనకు తండ్రులను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని నడిపించడానికి తండ్రులను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి మన జీవితంలో ఉండడం అనేది చాలా గొప్ప దీవెన. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుంటాం. తండ్రి మంచివాడు అనుకో, పిల్లలు అరే మా డాడీ ఉండబట్టి మంచి పరిస్థితులు అనుకుంటుంటాం. కానీ కొందరి జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అనుభవాలు కూడా ఉంటాయి. అందరికీ సేమ్ అనుభవాలు ఉండవు. కొందరి జీవితంలో తండ్రుల వలన కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు లేకపోలేదు. కొంతమంది తండ్రులు వారు చేయాల్సిన బాధ్యతలు తీసుకోకుండా విడిచిపెట్టిన సందర్భాలు కూడా ఏర్పడతా ఉంటాయి. కొంతమంది తండ్రులు లేక జీవించిన పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటాయి. హల్లెలూయా. అది ఎవరికి తెలుస్తుంది అంటే తండ్రి లేని వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు బయటికి చెప్పరు. కానీ జరుగుతున్న పరిస్థితులను బట్టి వేరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ హృదయంలో ఆ వేదన ఏర్పడుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
విషయము మనం గుర్తుంచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి, సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనకు ఏ విధంగా పరిచయం చేశాడు అంటే తండ్రిగా పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఆయనను దేవునిగా ప్రస్తావించడము, అదేవిధంగా పరమందున్నమా తండ్రి. అందుకే ప్రార్థన నేర్పించండి అయ్యా అని యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? భూమి ఆకాశములను సమస్త సృష్టిని సృజించిన దేవా అని స్టార్ట్ చేశాడా? లేదంటే సైన్యములకు అధిపతి యగు యెహోవా అని స్టార్ట్ చేశాడా? ఏం స్టార్ట్ చేశాడు? పరలోకమందున్న మా తండ్రి, హెవెన్లీ ఫాదర్. పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క స్వభావమును, ఆయన యొక్క హృదయమును మనకు పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక కుమారుడు చేపను అడిగితే తండ్రి పామునిచ్చునా? రొట్టెను అడిగితే రాయినిచ్చునా? ఈ లోకములో ఉన్న తండ్రులే తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే పరలోకమందున్న తండ్రి ఇంకా ఎంత శ్రేష్టమైనవి ఇస్తాడని ఆ యేసు ప్రభు తెలియపరచడం మనం చూస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. అంటే ఇక్కడ కంపారిజన్ చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న తండ్రులే ఎవరైనా పిల్లలు వచ్చి డాడీ నాకు ఒక ఏం కావాలి చెప్పండి, ఏమన్నా అడిగిర్రా మీరు చిన్నప్పుడు? ఏమడిగినారు మీ డాడీని? సైకిల్ అడిగిరా? సైకిల్ అడిగితే ఏమి ఇచ్చినారు మరి? అమ్మగారికి సైకిలే ఇచ్చిండా? మరి లూనా తర్వాత, హల్లెలూయా. మా మమ్మీ చిన్నప్పుడు లూనా దొక్కుంటూ పోయేదంట. 10th క్లాస్లో లూనా కొనిచ్చిండంట. అంటే వెళ్తుంటే వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఇట్లా చేస్తుంటే ఎందుకు చక్కగా వెళ్ళిపోవాలి వచ్చేయాలని లూనా కొనిచ్చు. హల్లెలూయా. నేను కూడా ఒకసారి చిన్నప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తుంటా, బర్త్డేకి ఎట్లయినా సైకిల్ సంపాదిద్దామని ముందే చెప్పి పెట్టిన డాడీకి, ఈ బర్త్డేకి నాకేం కావాలి? సైకిల్ కావాలి. ఎట్లా చేస్తారో నాకు తెలీదు. బర్త్డే రోజు నన్ను బాధ పెట్టవద్దు, అట్లా ఉపయోగించుకోండి కొన్నిసార్లు. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు కుదరవు ఇవి. ఎప్పుడైనా కొన్ని పెట్టుకోవాలి, మనం ఆలోచన పెట్టుకోవాలి. దేవుని కృపను బట్టి అప్పుడు బర్త్డే రోజుకి సాయంత్రం అనుకుంటా సైకిల్ వచ్చినాయి. హల్లెలూయా. నాకు ఒక్కరి గురించి అనుకున్నా, తమ్ముని కూడా వచ్చింది. హల్లెలూయా. ఇద్దరికి సైకిళ్ళు వచ్చినాయి. ఇంక తర్వాత మంచిగా తోలి కింద పడి అన్నీ అయినాయిలే. కానీ ఇవన్నీ అంటే తండ్రులు ఏం చేస్తుంటారు అంటే మనకు కావలసినవి సమకూరుస్తుంటారు, మనం అడిగినవి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. హల్లెలూయా. మనల్ని మంచి స్థితిలో ఉంచడానికి ప్రయాసపడతా ఉంటారు, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఉన్న తండ్రులే ఆ విధంగా ఆలోచిస్తుంటే పరలోకమందున్న తండ్రి నీ గురించి ఆలోచించడా? ఆలోచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్న తండ్రులు ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఊహించినవి మన తండ్రులు చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యము లిమిటెడ్గా ఉంటుంది. అవునా కదా? వాళ్ళ ఆదాయంను బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి కొన్నిసార్లు మనం అడిగినవి ఇవ్వగలగవచ్చు, కొన్నిసార్లు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా సమయం కొరకు మనల్ని ఆపే పరిస్థితులు కూడా ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను స్కూల్కి బండి వేసుకొని పోయినా, బైక్ ఫ్యాషన్ ప్లస్, ట్యూషన్ కానీ పోయినా. ఇంకా కొంచెం స్కూల్కి వేసుకపోతే అందరి ముందు ఎట్లుంటుంది? ఫ్రెండ్స్ అందరూ అబ్బా అరే ఏంద్రా బండి వేసుకొచ్చిండు ట్యూషన్కి అని అనుకుంటారని కొంచెం తోలాలని ఆశతోటి వేసుకొని పోయినా ట్యూషన్కి. స్కూల్ దగ్గర బండి పెడదామని వంచుతున్నా, స్టాండ్ వేసిన అనుకోని స్టాండ్ వేయలే. ఇక అది బండి వంగింది, ఇక లేపరాట్లే, నాకు కింద పడ్డది. నేను అప్పుడు చిన్నగుండే, దాన్ని లేపడానికి ఎంత కష్టపడ్డా అంటే మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చిర్రు అనుకో, వాళ్ళు చూస్తే ఇక ఒరే నీకెందుకురా బండి అనరు, నీకు బండి లేపచేత కాదు, స్టాండ్ ఏ రాదు నీకు అంటారని ఇక మెల్లగా కష్టపడి దాన్ని అట్లా కాళ్ళ కానిచ్చుకొని నడుము కానిచ్చుకొని మెల్లగా వేసి లోపల పోయినా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అన్నీ కూడా మనకు సమకూరుస్తూ ఉంటాడు, తగిన సమయంలో అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకేసారి మన జీవితంలో అన్నీ అనుగ్రహించరు, మెల్లమెల్లగా మనకు నేర్పిస్తూ ఉంటారు.
మేము అప్పుడప్పుడు పరిచర్యకి బండి మీద పోతా ఉంటే నేను ముందర కూర్చున్నాను అనుకో, అప్పుడప్పుడు డాడీ హ్యాండిల్ ఎవరికి ఇస్తాడు? నాకు ఇస్తాడు. నా పని ఏంది? కూర్చోవాలి, హ్యాండిల్ పట్టుకోవాలి, రేజ్ చేస్తూ ఉండాలి. ఇదే క్లచ్లు గేర్లు ఇవి నాకు తెలియదు కదా, అందవు కాళ్ళు. ఈ విధంగా ఫస్ట్ ఏంది, ఇది స్టార్టింగ్. మెల్లమెల్లగా నేర్చుకుంటూ ముందుకు సాగాలని అన్ని విధాలుగా మనకు తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఉన్న తండ్రులే మనకి ఇన్ని అనుగ్రహిస్తూ ఉంటే, పరలోకమందు ఉన్న తండ్రి మనకి ఇంకా గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ లోకంలో కొన్నిసార్లు మనకు జన్మనిచ్చిన తండ్రి మన జీవితంలో కావాల్సినవన్నీ కూడా మనకు అనుగ్రహించి మనల్ని నడిపించలేకపోవచ్చు. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన జీవితంలో ఆత్మీయ తండ్రులను తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆత్మీయ తండ్రులను మన జీవితంలోనికి తీసుకొస్తాడు. ఆత్మీయ తండ్రులు అంటే ఎవరు అనేది మనము తండ్రుల గురించి ధ్యానించినప్పుడు తెలియపరిచాను. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. మనల్ని రక్షణలోనికి నడిపించిన వాళ్ళు, మనల్ని ఆత్మీయంగా బలపరిచిన వాళ్ళు, ఏ విధంగా వారిని తండ్రులుగా మనం తీసుకోవాలనేది నేను తెలియపరచడం మీరు చూడవచ్చు. అయితే మన ఆత్మీయ జీవితంలో బలపరచడానికి, మన జీవితమును ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడు ఏం చేస్తుంటాడు? ఆత్మీయ తండ్రులను అనుగ్రహిస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు అంటే మన ఆత్మీయ జీవితములను బలపరుస్తూ ఉంటారు, మన జీవితములను ముందుకు నడిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకు జన్మనిచ్చిన తండ్రులు మనల్ని నడిపించలేని పరిస్థితుల్లో ఆత్మీయ తండ్రులు ఏం చేస్తారంటే మనల్ని నడిపిస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. మనతో పంచుకోగలిగినవి, మనకు సరైన రీతిలో తెలియపరచగలిగినవి తెలియపరిచి మనకు నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అన్నీ మనము మన సొంత తండ్రితో చెప్తామా అన్న వాళ్ళు? హల్లెలూయా. చెప్తారా? చెప్పరు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే చాలా వరకు అన్ని విషయాలు మనము పంచుకోలేని స్థితిలో ఉన్న సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే వేరొకరిని మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఇంకా బలపరిచి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం బలపరచబడడానికి, దేవుని కార్యంలో, దేవుని క్రియల్లో ముందుకు సాగడానికి దేవుడు మనకు అనేకులను తీసుకొస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీకు ఉపదేశకులు అనేకులు ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, కానీ తండ్రులు మాత్రము అనేకులు లేరు. హల్లెలూయా. కొందరిని దేవుడిని జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరినైతే తండ్రిగా మనకి తీసుకొస్తున్నాడో వాళ్ళను కేవలము ఉపదేశకులుగా, లేకుంటే కేవలము సలహాలు ఇచ్చే వ్యక్తిగా, ఒక కాపరిగా చూస్తే మన జీవితంలో పొందుకోవాల్సిన ఆ దీవెనలు మనం పొందుకోలేం. వింటున్నారా? సరైన రీతిలో సరైన వ్యక్తిని మనం చూడగలిగినప్పుడే మన జీవితంలో సరైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రుల నుంచి పిల్లలకి ఏమొస్తాయి చెప్పండి? తండ్రుల నుంచి పిల్లలకి ఏమొస్తాయి? ఆస్తులు వస్తాయి. ఇంకేమొస్తాయి అమ్మా? గౌరవం. ఇంకా ఆస్తులు వస్తాయా? తండ్రి ఆస్తులు ఎవరికి వస్తాయా? ఇంకా లక్షణాలు వస్తూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? ఎంతమంది మీ తండ్రిలాగా ఉన్నారా? ఎంతమంది మీ తల్లిలాగా ఉన్నారు? మాకేం తెలుసు అయ్య గారు, మీ చెప్తారు కదమ్మా, చెప్పిరా? పోలికలు వస్తాయి. ఇంకేమొస్తాయి? స్వభావము, అలవాట్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటూ ఉంటారంటే తల్లిదండ్రులను చూసి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. హల్లెలూయా. తండ్రులను చూసి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వారు ఏ విధంగా జీవిస్తున్నారనే విషయములు నేర్చుకుంటూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు తండ్రులు మంచిగా లేనప్పుడు, అంటే భర్త మంచిగా లేకుంటే తల్లికి ఏం భయం ఉంటుందంటే నా పిల్లలు కూడా నా భర్తలాగా అవుతారని భయం ఉంటుంది. అవునా కదా? అమ్మో, నా కొడుకు కూడా నా భర్తలాగా అవుతాడేమో అనే భయాలు వస్తాయి. ఎందుకంటే కొన్నిసార్లు తండ్రులు వారి జీవితాన్ని బట్టి బాగా తాగుతున్నారనుకో, పిల్లలు కూడా తాగే అవకాశము చాలా వరకు ఉంటుంది. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రుల నుంచి మనకు కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి ఆస్తి సంపాదించుకోవడానికి నువ్వేం చేయాలి చెప్పండి? ఎంత కష్టపడాలి? కష్టపడాలా? కష్టపడాల్సిన అవసరం లేదు. నీకు ఉండాల్సిన ఒక లక్షణం, ఒక క్వాలిటీ ఏంది? కొడుకాయ పిల్లగాడై ఉంటే చాలు, ఆటోమేటిక్ ఏమవుతుంది? వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇన్హెరిటెన్స్. వాళ్ళ తర్వాత ఎవరికి వచ్చేస్తాయి అంటే పిల్లలకు వచ్చేస్తాయి. పిల్లల తర్వాత ఎవరికి వస్తాయి? మళ్ళీ వాళ్ళ పిల్లలకు వస్తాయి. ఇది వంశ పారపర్యంగా ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఒక సంవత్సరంలో తాతలకి 100 ఎకరాలు ఏమో ఉంటాయి. ముత్తాతకి, తాతకు వచ్చేసరికి ఎన్ని అవుతాయి? 10 అవుతాయా? 100 నుంచి 60, 50 అవుతాయి. ఆ తాత నుంచి నాన్నకు వచ్చేసరికి ఎంత అవుతాయి? 30 అంట. వీళ్ళేమో 5 అంటారు. 30 అవుతాయా? కొంచెం కొంచెంగా తగ్గుతుంది. మీ ముత్తాత మంచి అయిండు అనుకో, మొత్తం వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకో, పిల్లలకి అందరికీ 10 ఎకరాలు ఉన్నాయి. 10 మంది పిల్లలు ఉంటే ఏం చేయాలి? 1 ఎకరం వస్తుంది. అదే ఒక్కడే పిల్లగాడు ఉన్నానుకో 10 ఎకరాలు ఆయనకే వస్తాయి. హల్లెలూయా. అట్లానే ఒకలే ఉండాలని కోరుకోకండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా తల్లిదండ్రుల నుంచి మనకు కొన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదేవిధంగా ఆత్మీయ తండ్రిని కలిగి ఉంటే కొన్ని ఆత్మీయ దీవెనలు మన జీవితంలో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. దీనికి నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కొన్ని దీవెనలు, వారి జీవితంలో ఉన్న కృప, వారి జీవితంలో ఉన్న దీవెనలు, వారి జీవితంలో దేవుని ఉద్దేశములు పిల్లల జీవితంలో కూడా నెరవేర్చబడే అవకాశము ఎంతగానో ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కాబట్టి మన జీవితంలో ఆత్మీయ తండ్రులను కలిగి ఉండడం అనేది దీవెన. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మమ్మల్ని ఆత్మీయంగా కూడా డాడీ ఎంతగానో బలపరిచి నడిపించాడు. వాక్యంలో మేము ఈ స్థితిలో ఉండడం అంటే ఎన్నో చిన్నప్పటి నుంచి వాక్యాలు విని 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 దేవునిలో బలపడి దేవుని మందిరంకి వెళ్ళాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని కార్యముల్లో ఉండాలి. కొన్నిసార్లు ఇష్టంతో, కొన్నిసార్లు ఇష్టం లేకుండా ఎన్నో విధాలుగా చేయబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. 2014 సంవత్సరంలో నాకు డాడీ బాప్తిజం ఇచ్చిండు. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ తండ్రులను కలిగి ఉండడం అనేది దీవెనకరం. స్తోత్రం. హల్లెలూయా. మనమందరం ఆత్మీయ తండ్రులను కలిగి జీవించదుము గాక. ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు ఉపదేశకులు ఉన్నారేమో, ఒకవేళ నీ జీవితంలో కాపర్లు ఉన్నారేమో. మీ అందరికీ కాపరు ఎవరు? ఇప్పుడు ప్రెజెంట్ నేనేనా? నా మీరందరూ నాకు గొర్రెలుగా ఉన్నాం. హల్లెలూయా. మన ప్రధాన కాపరు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కాపరిగా స్వీకరించడం వేరు, తండ్రిగా స్వీకరించడము వేరు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము మనం చదవక ముందు ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. గడిచిన సంవత్సరం అనుకుంటా, ఎక్కువగా నేను ప్రార్థనలో ఉంటున్న సమయంలో ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారమ్మ నాతోటి అందరూ. ఒకరోజు ఏం చేస్తున్నా? ప్రార్థనలో ప్రార్థనలో ఉంటున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నీ జీవితంలో గొప్ప కార్యములు చూడాలి అంటే నువ్వు ఎవరినైతే తండ్రిగా తీసుకోవాలో వాళ్ళను తండ్రిగా తీసుకోవాలని దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. బిషప్ డాగ్ నా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప దీవెన. నేను ఆఫ్రికాకి వెళ్ళి వాళ్ళ బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ చేసి వచ్చాను. ఎన్నో వాక్యాలు విని 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 ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఖచ్చితంగా ప్రాముఖ్యమైన కారణముల్లో ఒకరు ఎవరు అంటే బిషప్ డాగ్. హల్లెలూయా. ఆయన లేకుంటే నేను ఈ స్థితిలో ఖచ్చితంగా ఉండేవాడిని కాదు. నా ఆత్మీయ జీవితం ఈ విధంగా ఉండేది కాదు. క్రైస్తవునిగా ఉండేవాడినేమో, దేవుడు నమ్మిన బిడ్డగా ఉండేవాడినేమో. కానీ దేవునిలో ఇంతగా బలపడడానికి దేవుడు మన జీవితంలో కొందరిని తీసుకొస్తాడు. స్తోత్రం. హల్లెలూయా.
ఆయన నన్ను ఎంతగానో బలపరిచాడు. ఆయన వాక్యాలు వినడం అంటే నాకు ఇష్టం. ప్రతి వాక్యం ద్వారా నేను ఏదో ఒకటి తెలుసుకుంటుంటా, ఏదో ఒక విషయంలో బలపడతా ఉంటా, నా జీవితం సరిచేయబడతా ఉంది. నేను అనేక విషయాలు తెలుసుకుంటున్నా. స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించాలి అనే ఈ విషయాన్ని ఇంత ప్రత్యేకంగా నాకు తెలియపరిచిన బోధకుల్లో ముఖ్యమైన బోధకుడు ఎవరు అంటే బిషప్ డాగ్. హల్లెలూయా. కాబట్టి అవన్నీ కూడా నా జీవితంలో నేను పొందుకొని ముందుకు సాగుతా ఉన్నా. పాస్టర్ జూడ్ ఆయన నాకు తెలియపరుస్తా ఉన్నాను, నీ జీవితంలో ఆత్మీయ దీవెనలు రావాలి అంటే నువ్వు ఆత్మీయంగా ఎవరినైతే తండ్రిగా తీసుకోవాలో వాళ్ళను తండ్రిగా తీసుకుంటే నీ జీవితంలో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ నువ్వు పొందుకుంటావని తెలియపరిచినప్పుడు ఆలోచన నాకుంది. ఉంది కానీ చాలా కాలము దేవుడు నడిపిస్తేనే ముందుకు సాగాలనే విధంగా నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది, ఉపదేశకులు అనేకులు ఉండొచ్చు కానీ తండ్రులు కొందరే. స్తోత్రం, హల్లెలూయా అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్న రోజు, అయ్యా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు వాక్యం చదువుతున్న విధానాన్ని బట్టి అంతకు ముందు రోజు మలాకి 3వ అధ్యాయం చదివాను. ఆ రోజు నేను చదవాల్సిన అధ్యాయం ఏంటి అంటే మలాకి గ్రంథము 4వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. దానికి ముందు వచనం నుండి చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ దినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఈ వాక్యం చదివాను. వింటున్నారా? మలాకి గ్రంథము 4వ అధ్యాయం నేను చదవాల్సిన అధ్యాయం. ఆ రోజు అయ్యా నాతో మాట్లాడి ప్రభు అని ప్రార్థన చేసి చదువుతున్న సమయంలో ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆ ముందు అధ్యాయాలలో తండ్రుల గురించి ఎక్కడ ప్రస్తావించినట్టు లేదు. ఈ అధ్యాయంలో కూడా చివరి వచనం దాకా అసలు తండ్రుల ప్రస్తావన లేదు. చివరి వచనంలో, అదే చివరి వచనం, తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిపును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా హృదయాన్ని ఆత్మీయంగా తండ్రిని తీసుకోవడానికి వీలుగా దేవుడు ఆ మాటను నాతో మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రుల హృదయం ఎవరి తట్టు తిరగాలి అంటే పిల్లల తట్టు తిరగాలి. పిల్లల హృదయం ఎవరి తట్టు తిరగాలి అంటే తండ్రుల తట్టు తిరగాలి. అపవాది ఏం చేస్తున్నాడంటే పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల తట్టుకు తిరగకుండా ఈ లోకం వైపుకు తిప్పేస్తూ ఉన్నాడు. తండ్రుల హృదయాన్ని కూడా పిల్లల తట్టుకు తిరగకుండా ఈ లోకం వైపును తిప్పేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఉంటే అదేంటంటే శాపం. దానికి ముందు అదే మాట ఉంటుంది చూడండి. నేను వచ్చి 6వ వచనం, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు. శపింపకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, శాపము కలగకుండా ఉండాలి అంటే ఏం జరగాలంటే తండ్రి హృదయములు పిల్లల తట్టు, పిల్లల హృదయములు తండ్రుల తట్టు తిప్పబడాలి. స్తోత్రం, హల్లెలూయా. కొందరి జీవితంలో శాపాలు, ఇబ్బందులు ఎందుకు పొందుకుంటున్నారు అంటే తల్లిదండ్రుల తట్టుకు వాళ్ళ హృదయములు లేక, పిల్లల హృదయములు తల్లిదండ్రుల తట్టు లేక ఇబ్బందులు తెచ్చుకుంటా ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో మనం చూసాం, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, లేదంటే అది నీకు శాపంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అనేకసార్లు పిల్లలు తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో ఉండని పరిస్థితులు ఉంటా ఉన్నాయి కదా. పిల్లలు తల్లిదండ్రులు సన్మానించరు. దానికి గల కారణాలు ఏంటి అంటే, కొన్నిసార్లు తండ్రులు మంచి వాళ్ళు కాకపోవడం వలన, తండ్రులు కుటుంబంలో మంచిగా ఉండకపోవడం వలన తండ్రుల పట్ల వాళ్ళకు గౌరవము, వాళ్ళ పట్ల ఇష్టము ఉండని పరిస్థితులు ఉంటా ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీ తండ్రి మంచివాడైతే, నీ తండ్రి మంచిగా నిన్ను చూసుకుంటే నువ్వు తండ్రిని సన్మానించడం కాదు, కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా నువ్వేం చేయాలి, సన్మానించాలి. నీ పనేంది, సన్మానించడం. హల్లెలూయా. చాలాసార్లు ఇదే ఇబ్బంది. అయ్యా మా తండ్రి మంచోడైతే, నన్ను చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకొని ఉంటే, నన్ను విడిచిపెట్టి నా తల్లిని, నా తండ్రి, నా సహోదరులను విడిచిపెట్టి వెళ్ళిపోకుంటే అప్పుడు అతన్ని ప్రేమించేవాడిని, అతన్ని మంచిగా చూసుకునేవాడిని. అతడు నాకు చేయవలసిన ఏ పని చేయలేదు, తండ్రిగా బాధ్యత తీసుకొని నన్ను చూసుకోలేదు, కాబట్టి నేను తండ్రిని సన్మానించననే స్థితిలో ఉంటుంటాను. ఇలాంటి జీవితములు జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటాం.
అందుకే దేవుని వాక్యం అదే తెలియపరుస్తుంది. నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళని సన్మానించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళు ఉన్న పరిస్థితులకు కారణాలు మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో నీకు తెలియదు. తల్లితోటి ఉన్నప్పుడు తల్లి మాటలు వింటూ ఉంటాం. తల్లి ఏం చెప్తుంటుంది, ఒకవేళ భర్త విడాకులు అయిపోయినాయి అనుకుందాం, భార్యాభర్తలకి తల్లి తోటి పిల్లలు పెరుగుతున్నారు. అప్పుడు తల్లి తండ్రి గురించి ఏం చెప్తుంది? సాధారణంగా ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? మీ నాన్న మంచోడు కాదు, ఇంకా రకరకాలుగా చెప్తుంది. ఇప్పటి నుంచి తల్లి చెప్తున్న మాటలను బట్టి పిల్లలకి తండ్రి అంటే ఎట్లుంటాడు? ఇప్పుడు విలన్ లాగా ఉంటాడు. కానీ ఆ తండ్రి ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది చెప్పదు. పొద్దున్న లేసే గొడవలు పెట్టిన సంగతులు, తండ్రిని ఇబ్బంది పెట్టిన సంగతులు చెప్పకపోవచ్చు. అంటే అన్ని పరిస్థితులు ఇట్లా ఉంటాయని నేను అనట్లేను, కానీ కొన్నిసార్లు వాస్తవాలు చాలా వరకు తెలియదు. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంది? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సన్మానిస్తే ఎవరికి దీవెన? ఎవరికి దీవెన? మనకే దీవెన. హల్లెలూయా. నీకే దీవెన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం సన్మానించే స్థితిలో ఉందాం, మనం ప్రేమించే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు మనం చూపించే ప్రేమను బట్టి తల్లిదండ్రులు మారే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా పిల్లలంటే ఇష్టం ఉండదు. వాడు ఎడిపోతే నాకేందంటారు. ఎందుకు? వాడు చిన్నప్పటి నుంచే ఇష్టానుసారంగా జీవిస్తున్న దాన్ని బట్టి పిల్లల్ని పట్టించుకొని పరిస్థితిలో ఉంటుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన తల్లిదండ్రులను మనం సన్మానించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని గౌరవించే స్థితిలో ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. మనము మంచి రీతిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇష్టపడాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఒక మాట చెప్తుంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి? తండ్రి ఒక్కడే, ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటకు మనం ప్రాధాన్యత ఇస్తూనే తల్లిదండ్రులకు కూడా మనము తెలియపరిచే స్థితిలో ఉండాలి. మంచిగా తెలియపరిచే స్థితిలో మనము చేయగలిగిన ప్రయాసపడుతూ మనము ముందుకు సాగడానికి ఆలోచన చేయాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తల్లిదండ్రులు కలిగి జీవించడం అనేది దీవెనకరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇంత సమయం మనం ఏం తెలుసుకున్నాము? దేవుడు మనకు ఈ లోకంలోనికి రావడానికి కారణమైన తండ్రులను, అదేవిధంగా ఆత్మీయ తండ్రులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే తండ్రుల వలన మనకు వచ్చే ఆశీర్వాదాలు ఒక 4 చూసుకొని సమయానుకూలంగా మనం తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. స్తోత్రం, హల్లెలూయా. తండ్రుల వలన మనకు వచ్చే దీవెన ఆశీర్వాదం ఏంటి అంటే, మనం అనుసరించడానికి ఒక వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మొదటి విషయం ఏంటి? మనం అనుసరించడానికి యు హ్యావ్ సంబడి టు కాపీ. ఎవరినైనా కాపీ చేయడానికి దేవుడు మనకు తండ్రిని అనుగ్రహిస్తున్నాడు. చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. తండ్రి ఏదైతే చేయుట కుమారుడు చూస్తాడో అదే కుమారుడు చేస్తాడు. తనంతట తాను ఏది కూడా చేయడని ఎవరు చెప్తున్నారో తెలిసి ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు ఆయన గురించి ఆయన చెప్తున్నాడు, నేను ఏం చేస్తున్నాను అంటే నా అంతటా నేను ఏది చేయట్లేను, కానీ తండ్రి ఏదైతే చేయుట నేను చూస్తున్నానో అదే నేను కూడా చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు తండ్రులను ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే వాళ్ళని అనుసరించి మనం జీవించాలని దేవుడు మనకు తండ్రులను అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ప్రకారము వాళ్ళ మార్గంలో మనం నడవడానికి దేవుడు మనకు తండ్రులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లలు ఎవరిని అనుసరిస్తారు అంటే తల్లిదండ్రులనే కదా, తండ్రులను అనుసరిస్తూ ఉంటారు.
అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా మాట్లాడాలి, అనేక విషయాలు నేర్చుకోవడానికి తండ్రులను ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయ తండ్రులను కూడా దేవుడు ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే వాళ్ళ వలె మనము జీవించాలని. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ వలె మనం ప్రవర్తించాలని, వాళ్ళ వలె ముందుకు సాగాలని దేవుడు మనకు తండ్రులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం తెలియకుండానే మన తండ్రుల్లాగా జీవిస్తూ ఉంటాం కదా, అవునా కదా? కొన్నేమో మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం చూసి నేర్చుకోవాలి, కొన్నేమో ఆటోమేటిక్గా అనుగ్రహించబడతా ఉంటాయి. మన తండ్రి వలె మనము జీవించడానికి ప్రయాసపడాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన జీవితంలో తండ్రులను దేవుడు ఎందుకు ఇస్తున్నాడమ్మా? వాళ్ళ వలె మనము జీవించాలి. కొంతమందికి ఒకరిలాగా జీవించడం ఇష్టం ఉండదు. నా రూట్ వేరు అంటారుగా. వాళ్ళలాగైంది ఏం జీవించేది, వీళ్ళలాగైంది, మా డాడీ లాగేంది, వాళ్ళలాగైంది, వీళ్ళలాగైంది, మా పాస్టర్ లాగా నేను ఎందుకు ఉండాలి, నేను వేరు కదా, మా ఆత్మీయ తండ్రి లాగా నేను ఎందుకు ఉండాలి? దేవుడు వాళ్ళని ఇచ్చేదే నువ్వు అనుసరించడానికి. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నా వచ్చి నేను నా అంతట నేనే కొన్ని కార్యములు చేస్తున్నాను అన్నాడా? నేను ఏదైతే చూస్తున్నానో అదే నేను చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏదైతే చూస్తున్నామో మనం అది చేసే స్థితిలో ఉండాలి. మన ఆత్మీయ తండ్రి ఏదైతే చేస్తున్నాడో మనం అది చేయాలి. హల్లెలూయా. నేను ఎవరికైనా ఆత్మీయ తండ్రిగా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి? నాలాగా జీవించడానికి ప్రయాసపడాలి. స్తోత్రం, హల్లెలూయా. నాలాగా వాక్యమును బోధించడానికి నేర్చుకోవాలి, నాలాగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? తండ్రుల వలె జీవించాలి. కాపీ చేయడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఒకరిలాగా ఉండడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి నువ్వు మీ డాడ్ లాగా ఉన్నావంటే నీకేమనిపిస్తుంది? ఇక అంటే పరిస్థితిని బట్టి కొందరికేమో బాధ అనిపిస్తుంది, కొందరికేమో సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, సంతోషించాల్సిన విషయమే. మనం ఎవరిలాగా ఉంటాము? తల్లిదండ్రులలాగానే ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు అయితే కొంతమంది నా నెంబర్ లేని వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో డాడ్ అనుకొని మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. డాడ్ అనుకొని మాట్లాడతారు నాతోటి. లాస్ట్కి అమ్మ నేను ఇంకా ఇంద్రమ్మ ఒకసారి అట్నే మాట్లాడింది. అమ్మ నేను రత్నం పాస్టర్ని కాదు వాళ్ళ బాబునంటే అవునా అయ్యా అని అంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రులను మనము వెంబడించడానికి ఇష్టపడాలి. స్తోత్రం, హల్లెలూయా. వారి జీవితమును దేవుడు మన జీవితంలో పరిచయం చేశాడు. ఎందుకంటే వాళ్ళని మన జీవితంలో ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళని వలె మనము వాళ్ళని వెంబడించాలని దేవుడు తీసుకొస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఆత్మీయ తండ్రులు ఒకరే ఉండరు. ఎవరికి దేవుడు ఇచ్చిన ఆత్మీయ తండ్రిని వాళ్ళు వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మందిరంలో ఎక్కువగా ఆత్మల భారం కలిగి మనం ముందుకు సాగాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి. అయ్యగారు ఈ ప్రదేశంలో ఉన్న ప్రాంతములన్నింటిలో కూడా సువార్తను ప్రకటించాడు. ఆత్మల భారం అనేకులను దేవుని దగ్గరికి నడిపించాలని సువార్త ప్రకటించడానికి ప్రయాసపడతా ఉంటారు. హల్లెలూయా. మనం కూడా ప్రయాసపడాలి. నన్ను వెంబడిస్తున్న వాళ్ళకు కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏముండాలి అంటే వేరే వాళ్ళను రక్షణలోనికి నడిపించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఒకడు ఈ లోకం అంతటిని సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏముంది? దాన్ని ప్రాణమును కోల్పోతే ప్రయోజనం ఏముంది? హల్లెలూయా. మనం అందరం సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప మనకు సహాయం చేస్తూ ఉంటుంది. మనందరము మన ఆత్మీయ తండ్రిని పోలి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. తర్వాత రెండవ విషయం ఏంటి అంటే తండ్రుల వలన వచ్చే దీవెన, ఆశీర్వాదం ఏంటి అంటే తండ్రుల వలన గౌరవాన్ని నువ్వు పొందుతావు. ఏంటి? తండ్రుల వలన గౌరవాన్ని పొందుతావు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు కానీ
తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. హల్లెలూయా. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. దానికి ఆపోజిట్ చెప్తే, కుమారుని గణపరిచే వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరుస్తున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. తండ్రి కుమారుని గణపరుస్తూ ఉన్నాడు. అంటే తండ్రి యేసు ప్రభుని పంపించినప్పుడు ఎవరైతే యేసు ప్రభుని గణపరుస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరిని గణపరుస్తున్నట్టు? ఆయనను పంపించిన తండ్రిని గణపరుస్తున్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ నాకు ఎందుకు గౌరవం ఇస్తున్నారు తెలుసా? ఎందుకు గౌరవం ఇస్తున్నారు? అవునా కదా? రత్నం పాస్టర్ కొడుకు, కొంతమంది తెలియనప్పుడు ఎట్టబడతాడు మాట్లాడతారు. అరే రత్నం పాస్టర్ కొడుకా, అరే నేను ఎవరు అనుకున్నా, అప్పుడు మంచి మాట్లాడతారు. ఎందుకు? ఆ గౌరవం ఏడి నుంచి వస్తుంది? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడంటే, తండ్రి వలన మనకు గౌరవం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. గౌరవించబడతాం, రెస్పెక్ట్ వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గౌరవం పొందాలి, గౌరవించబడాలి. అంటే తండ్రి యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. స్కూల్లో పిల్లల్ని చూడండి, టీచర్లు ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. డాడీని తీసుకొని పోయి నిలబెట్టండి ఆడ. ఇంకా పిల్లగాడిని ఏమన్నా అంటారా? సార్ మీ బాబు అని మంచిగా మాట్లాడతారు. అరే వాడు వీడు అని మాట్లాడతారు ఎవరు లేనప్పుడు. తండ్రి ఉన్నాడు అనుకో, ఎక్కడ లేని గౌరవం. నీ బాబు మంచోడు, లేదంటే ఏదో ఇట్లా చేసిండు, ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమవుతుంది? హల్లెలూయా. అదొక విధానము. ఇంకొక విధానం ఏంటంటే, కొన్నిసార్లు తండ్రిని ఈ వ్యక్తి యొక్క తండ్రి ఇతనని తెలిసిన తర్వాత అతనికి ఉన్న పేరు పలుకుబడిని బట్టి కుమారుడికి కూడా ఏం వస్తుందంటే గౌరవం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? మా స్కూల్లో మాకు కొంచెం గౌరవం ఉండేది. ఎందుకంటే మా మమ్మీ టీచర్ కదా. మాతో ఎట్టబడితే అటు మాట్లాడరు. ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే నేను ఏడిపోతా. పక్కన ఏమో క్లాస్లో లెసన్ చెప్తుంటుంది. మమ్మీ వాడు నన్ను కొట్టిండు అన్నాను అనుకో, వాళ్ళ ఇబ్బంది ఎందుకనేసి ఏం చేస్తారు, కొంచెం గౌరవం ఇస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం తెచ్చుకునే గౌరవం, మనం నిలుపుకునే గౌరవాలు కూడా ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని ఎవరైతే గౌరవిస్తారో వారు కుమారుని కూడా గౌరవిస్తారు. కుమారుని గౌరవిస్తున్న వారు ఎవరిని గౌరవిస్తున్నట్టు? తండ్రిని గౌరవిస్తున్నట్టు. కుమారుని గణపరచని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించినట్టంట. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరికీ ఒక కుటుంబంలో ఒకసారికి దగ్గర కావాలి అంటే అతని కుటుంబానికి కూడా దగ్గర కావడం అనేది మంచి విషయం. వాళ్ళ కుటుంబం గురించి నాకెందుకు అనుకుంటే కుదరదు. హల్లెలూయా. తర్వాత మూడో విషయం ఏంటి అంటే, తండ్రుల వల్ల మన జీవితంలో వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, నువ్వు ఏమి చేయాలో నీకు తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. యు విల్ నో వాట్ టు డూ. వింటున్నారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నా అంతటా నేను ఏమీ కూడా చేయలేను. నేను ఏం చేస్తున్నాను అంటే, తండ్రి యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అదే నేను చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి ఉంటే ఏం జరుగుతుందంటే, నువ్వు ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది చాలా విషయాలు నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కదా? ఎంతమంది స్కూల్కి వెళ్ళినారు? ఇంకొంచెం పైకి ఎత్తండి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజులైనా, కొంతమంది చేతులు ఎత్తలే.
ఒకసారి ఒకరు చెప్తా ఉన్నారు, గోడ దూకి వెళ్ళిరంట. హల్లెలూయా. కొన్ని రోజులు అయితే పోయినారు కదా స్కూల్కి. అయితే స్కూల్కి పోయేటప్పుడు ఎంతమంది మీ డాడీ ఏ స్కూల్కి పోతామని అడిగి జాయిన్ చేశారు? అడిగిరా? అరే 3 స్కూళ్ళు ఉన్నాయి, ఈ స్కూల్ పోతావా, ఈ స్కూల్ పోతావా, ఈ స్కూల్ పోతావా అని అడిగి జాయిన్ చేసిరా? చేయలే కదా. ఏం చేసిరు? వాళ్ళకి ఏది నచ్చితే దానిలోకి తోలిచ్చారు. హల్లెలూయా. మనం ఏం చేసినాం? గోడ దూకి వచ్చినాం. అది పక్కన పెడితే పోయినామా పోలేదా? పోయినాం కదా. హల్లెలూయా. ఏం చెప్తున్నా? స్కూల్లో వేసేటప్పుడు పిల్లల్ని ఎవరు అడిగి ఏం వేయరు, వాళ్ళ ఇష్ట ప్రకారమే కాదా. వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే కనుక్కున్నారు, దాంట్లో జాయిన్ చేసిరు. హల్లెలూయా. నువ్వు రోజు ఏం తినాలో తల్లిదండ్రులు నిన్ను అడిగి పెట్టినరా? రోజు నన్ను మా అమ్మ రోజు అడుగుతుంది ఏం పెట్టాలి అని ఉన్నారా? చిన్నప్పుడు అమ్మ ఏది పెడితే అదే తినాలి. అన్నం ఉత్తన్నం పెట్టిందనుకో అదే తినాలి, పెరుగన్నం పెట్టిందనుకో అదే తినాలి. ఇంకేం పెడతారు? రొట్టె వేస్తే రొట్టె తినాలి, ఏది తినిపిస్తే అది తినాలి. హల్లెలూయా. ఏది తినాలి, ఇది తినాలి, అది తినాలి, కన్ఫ్యూజన్లు లేవు. ఏ స్కూల్ పోవాలి, ఈ స్కూల్ పోవాలి, ఆ స్కూల్ పోవాలి, ఇవన్నీ లేవు. హల్లెలూయా. చాలా నిర్ణయాలు తల్లిదండ్రులు ఉండబట్టి మన జీవితంలో సులువుగా మనకి అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ నిన్ను చిన్నగా ఉన్నప్పుడు ఏ స్కూల్ పోతావరా అని అడిగితే, నన్ను అడిగితే నేనేం చెప్తుంది తెలుసా? నేను స్కూల్కే పోను. హల్లెలూయా. ఏ స్కూల్ బాగాలేదు, ఆ స్కూల్లో సార్లకు చదివే రాదు. పిల్లలు చెప్తుంటారంట, ఆ టీచర్కి ఏం చదివే రాదు, నాకేం చెప్తుంది అర్థం కావట్లే, ఆమెకు చదివే రాదు. వాళ్ళకి చదువు రాదని చెప్పి అంత చదవచ్చు వీళ్ళకి. ఏ స్కూల్కి పోరు వాళ్ళు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఛాన్సులు ఇవ్వరు. అరే ఏం తింటావురా ఈరోజు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? బిర్యానీ. మళ్ళీ రేపు ఏం తింటావురా అంటే నూడిల్స్. ఎల్లుండి ఏం తింటావురా అంటే ఫ్రైడ్ రైసు. తర్వాత ఇంకేం తినలేవు, మోషన్స్ కావు. 2 రోజులు పస్తులు ఉండాలి, పెరుగన్నం తినాలి. పిల్లలు నాకు కేక్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఇయే తినిపిస్తా ఉంటే పిల్లలకు బలం వస్తుందా? అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈరోజు ఇది తినాలి, రేపు ఇది తినాలి. హల్లెలూయా. కాబట్టి చాలా విషయాల్లో మనకు తెలియకుండానే మనం నడిపించబడతా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు తల్లిదండ్రులు లేని వారి జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మనకేమో అన్ని అవకాశాలు ఉన్నాయి, కొంతమందికి ఏం తినాలో ఎక్కడికి వెళ్ళి సంపాదించుకోవాలో తెలియదు. ఎవరైనా తిండి పెడితే బాగుండనే ఆలోచనలు ఉన్న పిల్లలు ఉంటుంటారు. చిన్న పిల్లలు రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళు లేరా? కొన్నిసార్లు కొంతమందికి తల్లే ఉంటుంది. తల్లులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు బ్రతకలేక పిల్లల్ని పంపించి అరే ఏమన్నా అడుక్కొని రాపోరా అని చిన్న పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. మొన్న రైల్వే స్టేషన్లో చూస్తూ ఉన్నా, మొన్న కలకత్తా వెళ్ళి ఉంటేనే వెస్ట్ బెంగాల్ గడిచిన వారం. అక్కడ అడుక్కుంటూ ఒక ఆమె వెళ్తూ ఉంది, ఒక పాపనో బాబునో ఎత్తుకొని అడుక్కుంటూ వెళ్తూ ఉంది. ఆమె వెనకనే ఒక చిన్న పాప కూడా వస్తూ ఉంది. ఆమె తల్లి ఎడిపోతే అటు పోతూ ఉంది, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఏమని చేతులు చాపుతూ ఉంది. చాలా కఠినమైన పరిస్థితి, తినడానికి ఉండవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే తండ్రి ఉన్నాడనుకో ఏదో విధంగా నడిపించడానికి, ఏదో విధంగా సహకారంగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీ జీవితంలో తల్లిదండ్రులు చెప్తున్న మాట వినడము నీకు దీవెనది. కొన్నిసార్లు నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్తే వచ్చే ప్రయోజనాలు నీకు అన్నీ కూడా తెలియాల్సిన అవసరం లేదు. వారు చెప్పిన మాట వింటే వచ్చే పరిస్థితులు నీకు తెలియాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు చెప్పిన మాట వినడం ద్వారా కొన్ని సమస్యల నుంచి తప్పించబడతావు, కొన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఆ విధంగా చదివించబట్టే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి ఒక డిగ్రీ ఉంది నాకు. హల్లెలూయా. లేకుంటే మధ్యలోనే నేను గోడలు దూకినా, గోడలు ఏం దూకలేదు, అప్పుడప్పుడు ఎగ్గొట్టేటువంటి.
భలే మొండిగా కొడతా, ఇక వెళ్ళొద్దు అనుకుంటే డిసైడ్ అయినా అనుకో, ఇంటికాడ వచ్చి మెట్ల మీద కూర్చొని ఏడుస్తా. ఒకసారి ఏడ్చినలే, ప్రతిసారి ఏమి ఏడవను, స్కూల్కి పోతా. కానీ కొన్నిసార్లు ఇంట్లో చుట్టాలు వచ్చి అది ఇది వాళ్ళు ఆడుకుంటుంటే మనల్ని స్కూల్కి పంపుతారు చూడండి, అప్పుడు ఏమ బాధ. స్కూల్లో చదువుతుంటే ఆ చదువు కూడా ఎక్కదు. రే ఇంట్లో వాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు, అవి ఇవి తింటున్నారు, నన్ను మాత్రం స్కూల్కి తోలేరు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, తరువాత వాళ్ళు చేసిన పనుల యొక్క దీవెన మనకు అర్థమవుతూ ఉంటుంది. చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా ఆత్మీయ తండ్రులు కూడా మనల్ని ఏం చేస్తుంటారు అంటే మనల్ని నడిపిస్తూ ఉంటారు. మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ నిర్ణయాల బట్టి మనం వెళ్తున్నాం అనుకో, సరైన మార్గంలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇలాంటి స్థితిలో ఉంటున్నాం. మనకంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మనకి ఏదైతే శ్రేష్టమో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కనుక ఆ మాట వినడం మనకు దీవెన. మాట వినడం దీవెన. ఇందాక ఒకళ్ళ గురించి చెప్పి నాకు గోడ దూకిరని ఆమెనే చెప్తా ఉంది, నేను మాట వినక నేను చదువుకోలేదు అని వాళ్ళ పిల్లగాడి గురించి చెప్తా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అరే నువ్వన్నా చదువుకోరా అని మనకి చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, కొన్ని పరిస్థితులు తెలుసు, చదువుకోకుంటే వచ్చే ఇబ్బందులు తెలుసు. మంచి స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నప్పుడు వాళ్ళ గురించి మంచి ఉద్దేశములు కలిగి ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరం సరైన రీతిలో ముందుకు సాగుదాం గాక. ఇది చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎంతమంది తెలుసుకోవాలని ఉందా? ఇలాంటివి బాగా తెలుసుకోవాలని ఉంటుంది. అయ్యగారు ఏం చేసిండు, ఏం గుర్తొచ్చిందంటే నేను కూడా ఒకసారి గోడ దూకింది గుర్తొచ్చింది. హల్లెలూయా. ఇంటర్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అని కూడా సూర్యాపేటలో ఒకసారి గోడ దూకిన. ఎందుకు దూకినంటే తప్పించుకోవడానికి కాదు, ఆల్రెడీ తప్పించుకున్నా. ఇంటర్వెల్లో అందరిని బయటకు వదులుతారు. ఇంటర్వెల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటర్వెల్ వెళ్ళేటప్పుడు సార్ అక్కడ నిలబడతాడు గేట్ దగ్గర, పోయేటోళ్ళందరినీ చెక్ చేస్తాడు. బ్యాగులు ఎవరు తీసుకుపోవడానికి వీలు లేదు. నా బ్యాగ్ ఏడుందంటే కాలేజీలో ఉంది. నేను ఇంటికైతే పోయినా, ఇప్పుడు బ్యాగ్ తెచ్చుకోవాలి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రము అన్ని క్లాసులు చెక్ చేసి బ్యాగులు ఎవరైనా ఉన్నాయనుకో ఇట్లా తప్పించుకుంటారు ఇంటర్వెల్లో, వాళ్ళ బ్యాగులన్నీ ఆఫీస్ రూమ్కి తీసుకుపోతారు. నెక్స్ట్ రోజు ఇక దొరుకుతాం అనేసి ఇద్దరం తప్పించుకున్నాం. మా ఫ్రెండు నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, అరే 7:30కి ఇచ్చి పెడతారు, ఇద్దరం వద్దాం, గోడ దూకి ఇద్దరు బ్యాగులు తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. ప్లాన్ వేసుకొని అనుకున్నాము. నేను వచ్చిన వాడు రాలే, నాకు భయం అవుతా ఉంది. ఒరే ఇక వీడు వచ్చేటట్టు లేడు, బ్యాగులు ఇచ్చి పెడితే ఆఫీస్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బంది అని నేనే గోడ దూకిన. ధైర్యం చేసి గోడ దూకి క్లాస్లోకి పోయి నా బ్యాగు వాని బ్యాగ్ ఇద్దరు బ్యాగులు తీసుకొని వచ్చి గోడ దూకంగానే ముందర మనిషి ఉన్నాడు. అమ్మ నాకు ఒక్కసారిగా అయిపోయిందిరా, కొత్తగా సార్లు గోడ దూకుతున్నామని అటు కూడా నిలబడ్డట్టురు అని నా పని అయిపోయింది అనుకున్నా. ఇక నెక్స్ట్ రోజు ఎవరిని తీసుకురావాలి? ఇక డాడీనో మమ్మీనో తీసుకురావాలి. వాళ్ళ నుంచి ఉంటాయి, వీళ్ళ నుంచి ఉంటాయి. ఇవన్నీ నా పని అయిపోయింది అనుకోని తలెత్తి చూస్తే ఎవరంటే మా ఫ్రెండు. వాడు అప్పుడు వచ్చిండు, వాడు కొంచెం లేట్గా వచ్చిండు. వాడు దూకుదామని వచ్చిండు, నేను అప్పటికే దూకి ఇద్దరు బ్యాగులు తీసుకొని నేను దూకేసిన. హల్లెలూయా. ఇక హ్యాపీగా బ్యాగులు వేసుకొని ఇంటికి పోయినాం. అంటే ఏదైనా తప్పు చేసి ఇంత టెన్షన్లు ఉంటాయి. గోడ దూకేటోళ్ళు ఉట్టినే దూకరు, ఎంతో ధైర్యం చేయాలి. ఇంటికి పోతే తల్లిదండ్రులు ఎందుకు వచ్చినారో అని వాళ్ళు కొడతారు. నెక్స్ట్ రోజు స్కూల్కి పోతే ఎందుకు పోయినవరా అని టీచర్లు కొడతారు. ఇవన్నీ అప్పటికప్పుడు గుర్తుండవు. ఆ ఒక్క గంట హ్యాపీగా తిరుగుతారు. మళ్ళీ నైట్ పొద్దున 5 ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది భయం, ఈరోజు ఏం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం అందుకే గోడలు దూకకుండా చదువుకుందాం గాక. కేవలం చదువు గురించే కాదు, కొన్నిసార్లు దేవుడు చెప్పిన పనుల నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం? దూకేసి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఏదైనా చెప్తున్నాడంటే అది మన మంచి కోసమే. కొన్నిసార్లు కొంచెం ఇబ్బందులు అవ్వచ్చు, కొన్నిసార్లు కష్టం కావచ్చు, కొన్నిసార్లు భారంగా అనిపించవచ్చు, కానీ దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. మనమందరము దేవుని మాటలు వినే స్థితిలో ఉందాము గాక. మన జీవితంలో ఇచ్చిన తండ్రుల మాట మనము వినే స్థితిలో యేసునామములో ఉందాము గాక. మనం వినాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం వినే స్థితిలో ఉంటున్నామా? నీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు వినే స్థితిలో ఉంటున్నావా?
మనం విన్నామంటే దేవుని వలన గొప్ప దీవెనలు పొందుకుంటాం. చివరి విషయం ఏంటి, చివరి పాయింట్ ఏంటి అంటే, నిన్ను పరిచయం చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? నిన్ను పరిచయం చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఇంకొంచెం గట్టి కొట్టండి, ఇంకొంచెం గట్టిగా. ఓకే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏంటి అంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఈ శబ్దం వచ్చిన సందర్భం ఏంటి అంటే, యేసు ప్రభు పరిచర్య గురించి సిద్ధపడి బాప్తిజం తీసుకోవడానికి యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చింది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చాడు. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం వినిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి. ఇది ఎవరు మాట్లాడారు చెప్పండి? తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి, ఈయన నా ప్రియ కుమారుడని యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? యేసు ప్రభు గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పటికే బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు గురించి కొన్ని మాటలు తెలియపరిచాడు. నా వెనుక రాబోతున్న వ్యక్తి ఒకతను ఉన్నాడు, నేను నీటిలోనే బ్యాప్టిజం ఇస్తున్నా, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిజం ఇస్తాడని ఆయన గురించి కొన్ని ఇంట్రడక్షన్లు వచ్చాయి. తర్వాత యేసు ప్రభు బాప్తిజం తీసుకోవడానికి బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా నీ ద్వారా నేను బాప్తిజం పొందాలయ్యా, నాకు బాప్తిజం నేను మునుగుతా, నీకు నేను ఇవ్వడం ఏంది, చెప్పులు ఇప్పడానికి కూడా అర్హత లేదు నాకు, నీ చెప్పులు ఇప్పడానికి, చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు అర్హత లేదు, నీకు నేను బాప్తిజం ఇవ్వడం ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు ఇప్పటికి ఇలా జరిగించని దేవుడు యేసు ప్రభు వచ్చిన ఏమంటారు, ఆయన వచ్చిన క్రియలన్నీ కూడా సంపూర్ణము చేయడానికి దాంట్లో భాగమైన బాప్తిజమును కూడా తీసుకోవడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తండ్రి అయిన దేవుడు ఒక స్వరము ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఒక యాక్సిస్, ఒక ఏమంటారు, ఒక ముద్రలాగా ఒక అథారిటీ ఇవ్వబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మనం ప్రియ కుమారులుగా ఉన్నామని గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే యేసు ప్రభునే, ఆయన ఎంతగానో ప్రేమించిన యేసు ప్రభునే మనకు మన పాపముల కొరకు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. మళ్ళీ చెప్పండి ఇంకో పక్క వాళ్ళకి, తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయం గమనించుకోవాలి. ఈ విషయం ఎందుకు గుర్తుంచుకోవాలంటే, అపవాది చాలాసార్లు మనం శోధించేటప్పుడు నువ్వు దేవుని కుమారుడే కానీ నేను దేవుడు ప్రేమించట్లేడనే విషయంలో ఆ విధంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, నువ్వు దేవుని కుమారుడు కానీ నువ్వు దేవునికి ఇష్టమైన కుమారుడు కావు, దేవుడు నిన్ను ప్రేమించట్లేడు అనే విధంగా మాట్లాడుతుంటాడు. అందుకే అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుడవైతే, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు యేసు ప్రభుని? ప్రియమైన కుమారుడు అంటున్నాడు. అపవాది వచ్చి ప్రియమైన కుమారుడు అంటున్నాడా? నీవు దేవుని కుమారుడు అయితే. సాతానికి ఎంత రుజువు చేసుకునేది? హల్లెలూయా. అంటే మనకున్న స్థితిని తగ్గించి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అపవాది. మనం ఆ ప్రయత్నం లేస్తున్నాములో జయించుదుముగాక. మనం దేవుని ప్రియ కుమారులుగా గుర్తింపబడి దేవునికి ప్రియమైన వారముగా జీవించుదుముగాక. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఒక అథారిటీ వచ్చింది, ఒక ఏమంటారు, ఒక అధికారము ఇవ్వబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిచర్యలో ముందుకు సాగాడు. మనం కూడా మన జీవితంలో గొప్ప కార్యములు చూడాలి అంటే దేవుడు మనల్ని పరిచయం చేసే స్థితిలో ఉండాలి. అదేవిధంగా మన ఆత్మీయ తల్లిదండ్రులు మనల్ని పరిచయం చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక ఇంట్రడక్షన్ ఉండడము దీవెనకరం.
ఎవరి నుంచి అంటే దేవుడు మనకిచ్చిన తండ్రుల నుంచి. స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నా నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు, నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు ఎవరిని పంపుతున్నాడు అంటే తిమోతిని పంపుతున్నాడు. తిమోతి గురించి ఏం తెలియపరచబడింది? పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఇతడు నాకు ప్రియుడును నమ్మకమైన కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే పౌలుకు పెళ్ళి అయిందా? పౌలుకు పెళ్ళి కాలే. కానీ తిమోతి గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇతడు నా కుమారుడు, అంటే ఆత్మీయ కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇతన్ని నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఎవరైతే ప్రియముగా ఉంటారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు, వారిని తండ్రులు వాడుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ వాక్యములు, ఆ నడుచుకునే విధానము ఎవరిలాగా ఉంటుంది అంటే పౌలులాగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుసరిస్తున్న వారి వలె మనం జీవిస్తున్నామా? వారి వలె బోధించడానికి, వారి మాటలు మనం పంచుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం బలపరచబడాలి. మనం సరైన మార్గంలో నడవాలనే తండ్రులను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీకు ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రి లేకపోవచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ తండ్రులను గురించి నువ్వేం చేస్తూ ఉన్నావు? అదేవిధంగా ఒకవేళ నీకు జన్మనిచ్చిన తండ్రి ఉంటే వారిని ఏ విధంగా నువ్వు చూస్తూ ఉన్నావు, ఏ విధంగా వారి పట్ల నువ్వు ముందుకు సాగుతున్నావు అనేది నువ్వు గమనించుకొని ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది, లేదంటే కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందున్న మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో నీకు జన్మనిచ్చిన తండ్రి లేకున్నా కానీ పరలోకమందు నీకు ఒక తండ్రి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనను కలిగి జీవించినట్లయితే ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన వైపుకు చూస్తూ నువ్వు ముందుకు సాగే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు ఎంతగా దగ్గరగా జీవిస్తే దేవునికి, అదేవిధంగా దేవుడు నీ జీవితంలో ఇచ్చిన తండ్రులకు ఆ విధంగా నీ జీవితంలో గొప్ప కార్యములు పొందుకోవడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మనమందరము మన జీవితంలో మార్చుకొని దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన తండ్రులకు మనము సంతోషమును తెచ్చేవారముగా, అదేవిధంగా తద్వారా మన జీవితంలో ఆశీర్వాదములు పొందుకునే స్థితిలో మనం అందరం ఉండున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరిచయం చేసింది ఎవరినో తెలుసా? తండ్రి అయిన దేవుణ్ణి. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తెలియపరుస్తున్న మాట, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఆత్మీయ తల్లిదండ్రులను వెంబడించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయండి. అందరం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండదు, అందరూ ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని వెంబడించాలి. అదేవిధంగా నీ తండ్రిని, నీ ఆత్మీయ తండ్రిని నువ్వు వెంబడించే స్థితిలో ఉండాలి.
వారిని అనుసరించే స్థితిలో ఉండాలి. వారి వల్ల జీవించడానికి దేవుని కొరకు వారు పడిన ప్రయాసమును మనం గమనించే స్థితిలో ఉంటుండాలి. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికే వందనాలు. అదేవిధంగా తండ్రులు ఉన్నప్పుడు మనకు గౌరవం వస్తుంది. గౌరవించబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. గౌరవం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూస్తాం. ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే మహిమ చెల్లిస్తున్నాం. నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా తండ్రి మన జీవితంలో ఉన్నప్పుడు అనేక విషయాలు మనం ఏమి చేయాలో తెలియపరచబడుతుంది. మనకు బదులుగా వాళ్ళే మన జీవితంలో అనేక కార్యాలు చేస్తారు. నువ్వేం చదువుకోవాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం వేసుకోవాలనేవి అనేక నిర్ణయాలు నీకు బదులుగా వాళ్ళే నీ శ్రేయస్సును కోరి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవి నీ జీవితంలో దీవెన, అవి నీ జీవితంలో ఆశీర్వాదం. ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభువా. అయ్యా మా తండ్రుల మాట వినడానికి సహాయం చేయండి. ఆత్మీయ తండ్రుల మాట వినడానికి సహాయం చేయండి. తద్వారా తండ్రి యేసయ్య ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. అయ్యా అదేవిధంగా ప్రభువా తండ్రి అయిన నీ మాట ప్రభువా మేము వినడానికి సహాయం చేయండి. మన దేవుడు తండ్రిగా ఉంటున్నాడు. ఈ లోక సంబంధమైన తండ్రులే మనకు శ్రేష్టమైనవి ఇస్తుంటే తండ్రి అయిన దేవుడు ఇంకా అతి శ్రేష్టమైనవి నీ జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టపడతాడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నీకు అందుకే అనుగ్రహించాడు. ఆయన నీలో ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీతో మాట్లాడతాడు, నీతో నివసిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను నిలబెడతాడు. ఆయన మాట వినే స్థితిలో ఉంటున్నావా? ఆయనకు లోబడే స్థితిలో నేను ఉంటున్నామా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. నేను పరిచయం చేయడానికి తండ్రి నీ జీవితంలో ఉండడం దీవెన. యేసయ్యానికే స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఎలీషా ఏలియాను తండ్రిగా ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. చివరి వరకు ఎలీషా ఏలియాను వెంబడించాడు. తద్వారా రెండంతల ఆత్మను అతను పొందుకున్నాడు. ఏలియా చేసిన అద్భుతములకు రెండంతల అద్భుతములు ఎలీషా చేయగలిగాడు. ఎందుకంటే అతన్ని వెంబడించాడు, తండ్రిగా స్వీకరించాడు, అతని అభిషేకము గురించి ఆశించాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. పరమ తండ్రి పరిశుద్ధుడానికే వందనాలు. ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. ఒకవేళ నీ తల్లిదండ్రులు నువ్వు ఊహించినట్లుగా లేరేమో, నీ తండ్రి వలన ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పొందిన స్థితి నీకుందేమో, చిన్నప్పటి నుంచి తండ్రి లేని స్థితిలో నువ్వు పెరిగి ఉన్నావేమో, అనాథగా నీకు నువ్వే బ్రతకడం నేర్చుకుంటూ ఎంతో కష్టపడ్డావేమో. అందుకని తండ్రి అంటే ద్వేషము, తండ్రి అంటే కోపము నీ జీవితంలో ఉన్నట్లయితే అది యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో నీ జీవితం సమాధానంతో నింపబడునుగాక. తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో నువ్వు ఉందువుగాక. వారు ఎలాంటి స్థితిలో ఉన్న వారిని గౌరవించు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నా వారిని ప్రేమించే స్థితిలో నువ్వు ఉంటే, వారి గురించి ఆలోచించే స్థితిలో ఉంటే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగాలి అంటే తల్లిదండ్రులు సన్మానించు, తల్లిదండ్రుల మాట విను. తల్లిదండ్రుల వారి జీవితం వారిని గౌరవించే స్థితిలో ఉన్నట్లయితే నీ జీవితం దీవించబడుతుంది. ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య అటు కృపను దయచేయండి ప్రభు, అటు సామర్థ్యం నాకు దయచేయండి ప్రభు. చేతులెత్తి యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభు. నీ కృపను ఉంచండి అయ్యా, నీ సహాయం అనుగ్రహించండి ప్రభు. యేసయ్య నీకే కృతజ్ఞతలు. ఈ లోకములో ఉన్న ఎవ్వరు కూడా తండ్రి యేసయ్య నీకు సమానంగా లేరు ప్రభువా. కేవలం వారు తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తుండగా నీ ప్రేమను మాకు పరిచయం చేయడానికి అయ్యా, నీ యొక్క ఆలోచనను మాకు తెలియపరచడానికి అయ్యా, మీరు ఎలాగైతే మా పట్ల బాధ్యత కలిగి ఉన్నారో ఆ బాధ్యతలో కొంచెం మాకు పరిచయం చేయడానికి ఈ లోకంలో మాకు తండ్రులను ఇచ్చారు ప్రభువా. వారిని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క సామర్థ్యం అర్థం చేసుకోవడానికి, వారు మా కొరకు పడుతున్న ప్రయాసాలను మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేసి నిలబెట్టి నడిపించమని మేమందరము తండ్రి యేసయ్య తల్లిదండ్రులు సన్మానించినట్లుగా మా జీవితంలో ఇచ్చిన వారిని ఎవరినైతే తండ్రులకు తీసుకోవాలో వారిని తండ్రులుగా తీసుకొనిలాగున, తద్వారా మా జీవితంలో దీవెనలు పొందినట్లుగా సహాయం చేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదేవిధంగా ప్రార్థనలో ఉందాం. ఒక్క నిమిషం. ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, నేను యేసయ్యను అంగీకరించాలని ఇష్టపడుతున్నానన్న వాళ్ళు ఉన్నట్లయితే అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకొని ఉందాం.
యేసయ్యను నా జీవితంలోకి అంగీకరించాలని నేను ఇష్టపడుతున్నాను. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, కానీ దేవునితో, తండ్రి అయిన దేవునితో చిరకాలము పరలోక రాజ్యంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు నేను యేసయ్యను అంగీకరించలేదు అన్న వాళ్ళు ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తండి. మీ పక్కన వాళ్ళ గురించి, వెనక వారి గురించి ఆలోచించకండి. ఇంతవరకు రక్షణ పొందని వాళ్ళు మాత్రమే, ఇంతవరకు నేను యేసయ్యను అంగీకరించలేదు అన్నవాళ్ళు మాత్రమే కుడి హస్తం పైకెత్తి నాతో కలిసి ప్రార్థన చేయండి. ఎవరి గురించి ఆలోచించకండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళని నేను రక్షణలోనికి నడిపించలేరు, నీకు పరలోక రాజ్యం ఇవ్వలేరు. నీ నిర్ణయం నీదే. అందరూ కళ్ళు మూసుకుండగా ఎవరైతే యేసయ్య నా జీవితంలోకి తండ్రిగా నేను ప్రేమిస్తున్నాడు, తండ్రి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్న తండ్రి కంటే నేను ఎక్కువగా ప్రేమించి నేను జీవితాంతం నడిపించడానికి ఇష్టపడుతున్న తండ్రి అయిన దేవుడిని నీ జీవితంలోనికి అంగీకరించాలని నీకు ఇష్టం ఉంటే కుడి హస్తం పైకెత్తు. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారా? ఎవరైనా, ఇంకెవరైనా ఉన్నారా? రక్షణ పొందలేదు నేను, కానీ యేసయ్య నా జీవితంలోకి అంగీకరించాలనుకుంటున్నాను. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే వారి హృదయంలోనికి ఆయన రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. హృదయాన్ని కఠినపరచుకోకు, దేవుని నీ జీవితంలోకి అంగీకరించు. ఉన్నారా? ఇంకెవరైనా? చివరిగా నీ కుడి హస్తం పైకెత్తు, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు నీ దగ్గరికి వస్తున్నానయ్యా. అయ్యా, నా జీవితంలో పాపములు, అతిక్రమములు, నేరములు చేసి ఉన్నానయ్యా, దయతో నన్ను క్షమించండి. యేసయ్యా, మీరు మాకు తండ్రిగా ఉన్నారయ్యా, నీకే వందనాలు. ఈరోజు నా జీవితంలోనికి, నా హృదయంలోనికి నేను అంగీకరిస్తున్నాను. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను. నా జీవితమునకు రాజుగా, రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా నిన్ను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. నా జీవితాంతము నీ కొరకే తండ్రి. నా జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తివి నీవే ప్రభువా. దయచేసి నా పేరు జీవగ్రంథంలో రాయండి. నా కొరకు ఈ లోకమునకు వచ్చి నా పాపముల నిమిత్తము రక్తమును కార్చి ప్రాణమును అర్పించి తిరిగి లేచిన దేవుడవని నమ్ముచున్నాను. ఇక మీదటి నీ కొరకే జీవిస్తాను. నన్ను రక్షించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.